ఎన్నికల వేళ రైతులకు బల. రైతు సంక్షేమమే లక్ష్యమని ప్రకటన. రైతు ఆదాయం రెట్టింపుకు చర్యలు. 42 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. 585 అగ్రికల్చర్ మార్కెట్లను ఈనాంకు అనుసంధానించామన్న ఆయన ఇప్పటివరకు 470 మార్కెట్లను అనుసంధానించామన్నారు. మిగతా వాటిని వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామన్నారు. 22,000 అగ్రికల్చర్ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఎంపిక చేసిన క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్న జైట్లీ ఇందులో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో 8% వృద్ధి నమోదు అవుతుందన్న కేంద్ర మంత్రి ప్రధానమంత్రి కృషి సంపాదన యోజన పథకం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనదని ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్న ఆయన ఇందుకోసం 1,400 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. టమాటా, ఉల్లి, ఆలుగడ్డల ధరల్లో హెచ్చుతగ్గులు అటు రైతుకు ఇటు వినియోగదారునికి ఆందోళన కలిగిస్తున్నాయన్న జైట్లీ ఇందుకోసం చర్యలు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వీటి ధరల స్థిరీకరణకు ఆపరేషన్ గ్రీన్ తీసుకువస్తున్నామన్న కేంద్ర మంత్రి ఇందుకోసం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుతూ అగ్రి ఎక్స్పోర్ట్స్ పెంచేందుకు యత్నిస్తున్నామన్న జైట్లీ 42 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. An agri-market infrastructure fund with a corpus of rupees 2,000 crore will be set up for developing and upgrading the agricultural market infrastructure in the 22,000 Grameen agricultural markets and 585 APMCs. The task of connecting all eligible habitations with all-weather roads has been substantially completed, and with the target date brought forward to March 2019 from March 2022. It is now time to strengthen and widen its ambit further to include major link routes which connect habitations to agricultural and rural markets, higher secondary schools and hospitals. పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని ప్రకటించారు జైట్లీ. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి ఇందుకోసం నాబార్డు నుంచి రుణాలు అందేలా చూస్తామన్నారు. మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2017-18లో వ్యవసాయ రుణాల కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించామన్న ఆయన ఈ ఏడాది ఇందుకోసం 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ మొత్తం బడ్జెట్లో 2.16% మాత్రమే. 2.61% మాత్రమే. గత సంవత్సరం 2.50% కేటాయించారు. ఈసారి బడ్జెట్ అదనంగా కేటాయించింది లేదు. కానీ పశువులకు, చేపలకు కలిసేసి 10,000 కోట్లు కేటాయించారని చెప్తున్నారు. బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం గ్రామీణ ప్రాంతాలకే అధిక ప్రాధాన్యం అని ప్రకటించిన జైట్లీ రైతుకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదు. మోడీ సర్కారు అధికారంలోకి రాగానే వ్యవసాయ బీమాను సంస్కరించిన క్షేత్రస్థాయిలో అమలు మాత్రం అధ్వాన్నంగా ఉంది. దీని సవరణ, అమలు గురించి జైట్లీ ప్రకటన చేయకపోవడం సాగుదారులను విస్మయానికి గురిచేసింది. రైతుకు స్థిరమైన ఆదాయం లేక నష్టాల బాట పడుతున్న రైతులకు పటిష్టమైన వ్యవసాయ బీమా ప్రకటించలేకపోయారు.